ఇవాళ మనం వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రికగ్నైజ్డ్ ప్రాబ్లమ్స్ దట్ ఈస్ చైల్డ్హుడ్ ఒబెసిటీ గురించి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. డూ యూ నో దట్ ఇండియాలో లాస్ట్ 1 decade ద ప్రెవలెన్స్ ఆఫ్ చైల్డ్హుడ్ ఒబెసిటీ హెస్ బిన్ డబుల్డ్. ఇప్పుడు 1 in every 10 స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఆర్ ఓవర్ వెయిట్ అండ్ అర్బన్ ఏరియా సిటీస్లో అయితే 1 in every 5 స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఆర్ ఓవర్ వెయిట్. మన ఈ మధ్య జస్ట్ ఒక స్కూల్కి నార్మల్ మెడికల్ చెకప్కి వెళ్తే ఐ మిట్ హ్యావ్ ఎగ్జామిన్డ్ క్లాస్ 30 to 35 kids, జస్ట్ థర్డ్ క్లాస్ పిల్లలు. అందులో 4 children had undiagnosed obesity. So you can see how silently this problem is growing. మనం మాల్ న్యూట్రిషన్ అంటే అండర్ న్యూట్రిషన్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం, బట్ ఓవర్ న్యూట్రిషన్ ఈజ్ యాజ్ హార్మ్ఫుల్ యాజ్ అండర్ న్యూట్రిషన్. ఎందుకు అంటే మనం యూజువల్లీ 50 to 60 years ఏజ్ గ్రూప్లో చూడాల్సిన ప్రాబ్లమ్స్ లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే లివర్ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్స్, డయాబెటీస్, మోకాల నొప్పులు, ఇవన్నీ చిన్న చిన్న పిల్లలు చూస్తున్నాం. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో హై బ్లడ్ ప్రెషర్స్ చూస్తున్నాం, టీనేజర్స్లో లివర్ డిసీజెస్ చూస్తున్నాం, చిన్న చిన్న పిల్లలు డయాబెటీస్, మోకాల నొప్పులు అండ్ సైకలాజికల్ ఇష్యూస్ ఇవన్నీ చూస్తున్నాం. వీటన్నిటికీ వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టార్టింగ్ పాయింట్ ఇస్ చైల్డ్హుడ్ ఒబెసిటీ. మనం ఈ చైల్డ్హుడ్ ఒబెసిటీని అర్లీగా రికగ్నైజ్ చేసి అర్లీగా ఇంటర్వ్యూన్ చేయగలిగితే ఈ కాంప్లికేషన్స్ అన్ని అవాయిడ్ చేయగలం.